దివసీమలో పంట పొలాలకు నీరు అందక అన్నదాతలు తీవ్రంగా అల్లాడుతున్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి పంటలు కళ్ల ముందే ఎండిపోతా ఉంటే రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇక నేపథ్యంలోనే ప్రభుత్వం దృష్టికి రైతుల కష్టాలను తీసుకెళ్లేందుకు సాగునీరు విడుదల చేసి దివిసీమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో రేపు భారీ నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. పులిగడ్డ ఆక్విడక్ట్ వద్ద అవనిగడ్డ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త రాష్ట్ర రైతు విభాగం రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింహాద్రి రమేష్ బాబు ఈ దీక్షకు పూనుకున్నారు. ఇక ఈ పోరాటానికి మద్దతుగా కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని స్వయంగా తరలివచ్చి ఉదయం 9 గంటలకు ఈ నిరాహార దీక్షను ప్రారంభించనున్నారు. ఇక కృష్ణానది ఒడ్డున పచ్చని పంటలతో కలకల్లాడే దివిసీమ సీమలో ఇప్పుడు ఆందోళన మేఘాలు అలుముకున్నాయి. ఎకరాలు నాట్లు వేసి వేల రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులకు ఇప్పుడు సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించింది. సరిపడా నీటిని సరఫరా లేక కాలువలు వెలవెలబోతుండటంతో చేతికొచ్చినటువంటి దశలో ఉన్నటువంటి పంట ఏమవుతుందోనన్న భయం అన్నదాతలను వెంటాడుతోంది. ప్రభుత్వానికి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ మార్పు రాకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల తరపున పోరాటానికి సిద్ధమైంది. ఒక్కోటి వదిలేడు 2 రోజులు వదిలితే అంతా అయిపోతుంది ఇసుకాలం. ఇక దివిసీమ పంట పొలాలకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని, ఆయకట్టు చివరి భూములకు కూడా నీరందేలా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. చారిత్రాత్మక పులిగడ్డ ఆక్వాడక్ట్ వద్ద రేపు ఈ దీక్షా కార్యక్రమం జరగనుంది. రైతుల కష్టాలను స్వయంగా చూసిన సింహాద్రి రమేష్ బాబు వారందరికీ కూడా న్యాయం జరిగే వరకు పోరాడతారంటూ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ముఖ్యంగా దివిసీమ పరిధిలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, చల్లపల్లి, ఘంటసాల, మోపీదేవి మండలాల నుండి వేలాదిగా కౌలు రైతులు ఈ దీక్షా స్థలానికి తరలివచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కాలువల చివరి భూములకు నీరు చేరకపోవడం వల్ల ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ దీక్ష సాగనుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి నాగార్జున సాగర్ లేదా ప్రకాశం బ్యారేజీ నుండి కాలువలకు నీటి విడుదల చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామంటూ కూడా పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు. చూశారుగా, దివిసీమ రైతాంగం నీటి కోసం ఎదురు చూస్తున్న వేళ రేపు పులిగడ్డ ఆక్వాడక్ట్ వద్ద సింహాద్రి రమేష్ బాబు చేపట్టే నిరాహార దీక్ష ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ప్రభుత్వం